అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక కానిస్టేబుల్ని, ఒక దాదాపు 6 అడుగులు ఉన్న కానిస్టేబుల్ని 3 జానలు లేనోడు, సరిగా వాడు చూస్తే వాడి పర్సనాలిటీని చూస్తే 3 జానలు ఉన్నాడు, లేదా ఒక బెత్తడు ఎక్కువ ఉంటే ఉంటాడు. వాడు 6 అడుగుల కానిస్టేబుల్ని రప్ప 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 కొడతా ఉన్నాడు. ఈ రకమైన అలసత్వం, ఈ రకమైన దౌర్భాగ్యానికి ఈ కూటమి ప్రభుత్వం కారణం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన, క్యాడర్ పైననే ఎర్రబుక్కును ప్రయోగిస్తున్నారని ఇంతకాలం మనం భావించినాం. ఈరోజు ఎర్రబుక్కును పోలీస్ వ్యవస్థ పైన కూడా లోకేష్ బాబు ప్రయోగిస్తున్నాడన్న దానికి చక్కటి నిదర్శనం నిన్న జరిగిన ఒక దురదృష్టకరమైన ఘటన అనేది నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన, క్యాడర్ పైననే ఉద్యోగం చేసింది. నిన్న వందలాది మంది పోలీసులు నెల్లూరు పోయి, నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారి సభను జరగనివ్వకుండా ఆయన కార్యక్రమాన్ని అడ్డుకునేకి ఏ రకంగా గుంతలు తవ్వినారో, బ్యారికేడ్లను కట్టినారో, లేదా వాళ్ళ మీద కేసులు కట్టి రౌడీ సీట్లను ఓపెన్ చేస్తామని ఏ రకంగా ఇబ్బంది పెట్టినారో పోలీస్ వ్యవస్థ మనం చూసినాం. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఉన్న కొంత పోలీస్ వ్యవస్థ మాత్రమే, అందరు కాదు, కొందరు మాత్రమే ఈ రకమైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈరోజు రౌడీలు లేదా దుర్మార్గులు లేదా అసాంఘిక శక్తులు పోలీస్ వ్యవస్థ పైన రక్షణ కల్పించాల్సిన వ్యవస్థకే రక్షణ లేని పరిస్థితిని ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మనం బాగా గమనిస్తే, మనం ఒక 40-50 ఏళ్ళ పోలీస్ చరిత్రను చూస్తే ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం లేకుండా చేసిన ఘనమైన చరిత్ర, నక్సలిజాన్ని లేకుండా రూపుమాపిన ఘనమైన చరిత్ర, ఈ రాష్ట్రంలో అసాంఘిక శక్తులను ఉక్కు పాదాలతో అణిసివేసిన చరిత్ర పోలీసుది. అలాంటి పోలీసు వ్యవస్థను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీనికి కారణం పోలీసులు అప్రమత్తం కాకపోవడము, వాళ్ళు జాగ్రత్త పడకపోవడము. అయ్యా, మేము ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన, మాది ఒక సపరేటు వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అనేది, మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి కాదు మేము వచ్చినది, లేదా చంద్రబాబు నాయుడు గారి కనుసనల్లో పనిచేయడానికి కాదు మేము వచ్చినది అనేది వారికి ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా గుర్తుండాలి. ఎందుకంటే ప్రజల సొమ్ముతో, ప్రజలు కట్టిన పన్నులతో మనము జీతాలను, భత్యాలను తీసుకుంటున్నాం. మనము ప్రజలకు బాధ్యత వహించాలి, ప్రజల యొక్క సంక్షేమాన్ని మనము కోరుకోవాలి అన్నది పోలీస్ వ్యవస్థకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. దాన్ని గాలి కొదిలేసి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి అడుగులకు మడుగులొత్తే విధంగా ఈ పోలీస్ వ్యవస్థ తయారైనందువల్లనే ఈ రకమైన దుస్థితి వస్తూ ఉంది. అయ్యా పోలీస్ వాళ్ళకు నా మనవి, మీరు స్వయంగా గ్రౌండ్లో పార్టిసిపేట్ చేసి, మీరు ఉరికి దుంకి షార్ట్ పుట్ నేసి 800 రన్నింగ్ చేసి 100 మీటర్స్లో నెగ్గి కొలతలకు ఉండి మీరు ఎగ్జామినేషన్ రాసి ఇంటర్వ్యూను ఫేస్ చేసి సెలెక్ట్ అయ్యి పోలీస్ వ్యవస్థలోకి వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారి జోబిలో ఉన్న ఉద్యోగాలను మీకు ఇవ్వలేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకును మంత్రిని చేసుకోగలుగుతాడేమో కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ను, ఒక ఎస్ఐగాను చేసుకోలేడు. ఇది పోలీసులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఆ మదన భూపాల్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు అంటున్నారు,
అతను పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాడిని వెంటనే జైలుకు పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అది ఆ పనిని వారు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీనిపైన ఆందోళనలకు దిగుతుంది. పోలీసుకు సపోర్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు దిగుతుంది. ఎస్పీ ఆఫీసుల దగ్గరికి, డీజీపీ ఆఫీసుల దగ్గరికి, డిఐజీ ఆఫీసుల దగ్గరికి వచ్చి కూడా రిప్రజెంటేషన్లను ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. తక్షణమే వాడు ఎవడైతే కొట్టినాడో వాడిని అరెస్టు చేయాలని మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.